దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 63వ జయంతి వేడుకలను బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ది కోసం ఎంతగానో కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. ఈరోజు దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి జయంతి సందర్భంగా దుబ్బాక డబుల్ బెడ్రూమ్ వద్ద రామలింగారెడ్డి విగ్రహానికి దండేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశాజ్యోతి. ఆయన అనుకున్నట్టుగానే ఈ దుబ్బాక నియోజకవర్గంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారని ఇక్కడ 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది. ఆయన అకాల మరణం తర్వాత ఈ దుబ్బాక నియోజకవర్గ ప్రజలు రాష్ట్రమంతా కూడా వాస్తవానికి సోలిపేట రామలింగారెడ్డి మరణం తట్టుకోలేని పరిస్థితి ఉన్నారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నారు. ఇక్కడ అన్ని గుడిసెలు ఉంటాయి. ఇక్కడ దాదాపు 1000 ఇండ్లు ఇవ్వాలనే ఆకాంక్షతోని ఆయన నిరంతరం ఇండ్లు తయారై పునాదుల నుండి మొదలు పెడితే భవన నిర్మాణం అయ్యే వరకు కూడా రోజు తప్పకుండా ఇక్కడ పర్యవేక్షణ చేసిండు. ఇవాళ ఇంత చక్కటి కాలనీ ఇక్కడ దుబ్బాకలో ఉన్నదంటే అది కేవలం రామలింగారెడ్డి గారి కృషి ఫలితమే. నిజంగా ఆయన అదే కాదు, శాసనసభ్యుడిగా ఉంటూ ఒకవైపు అటు అసెంబ్లీ కానీ ఈ దుబ్బాక నియోజకవర్గాలను ఉమ్మడి నియోజకవర్గాలను బ్రహ్మాండమైన అభివృద్ధి దశలో తీసుకుపోయిండు. ఆయన అకాల మరణానికి చింతిస్తూ ఇవాళ జన్మదిన సందర్భంగా మళ్ళీ ఒకసారి మేము జ్ఞాపకం చేసుకోవడం జరుగుతున్నది. వారికి నివాళులు అర్పిస్తూ మరి వారిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఈ పేదల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన దానికి ధన్యజీవి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.